వచ్చి నాకు అత్తయ్య ఆ అమ్మకి కొంచెం టార్చర్ అయిపోయింది. దేనికోసం? అప్పుల వాళ్ళతో. ఆ అమ్మ వచ్చి వేరే వాళ్ళకి డబ్బులు తీసిచ్చింది. ఆ డబ్బులు వాళ్ళు లేని దానివల్ల ఆ అమ్మ రోజు వాళ్ళ ఇంటికి తిరిగి ఆ అమ్మ వచ్చి పని చేసుకుంది. ఆ రోజు వర్షం పడింది మొన్న. ఆ రోజు సాయంత్రం పోయింది. ఇప్పుడు వరకు ఏం తెలియలేదు. వాళ్ళ ఇంటికి పోయి అడిగితే మేము ఇస్తాము, మా దగ్గర లేదు, ఇట్లా అట్లా ఏమార్చి ఆ అమ్మకి రోజు టార్చర్ పెట్టిన దానివల్ల ఈ అమ్మ పని చేసుకుంది. పెట్టింది ఎవరండి? ఎంత తీసింది ఏమన్నా తెలుసా? నా ముగ్గురు నలుగురు ఉన్నారు నా వాళ్ళు. నాకు తీసి ఇచ్చింది అది. వాళ్ళు ఒకరు ఈయనంట అంటారు. ఆడ ఇది నవీద్ ఆ పిల్లోడి ఇవ్వాల. మళ్ళీ ఇక్కడ వినాయకుడి గుడి కాడ ఒక ఉంటారు, వాళ్ళు ఇవ్వాల. మళ్ళీ ఇంకోరు ఆడ లక్ష్మీనగర్ కాడ ఉంటారు, వాళ్ళు ఇవ్వాల. ఇంకా ఇద్దరు ఎవరు ఉండరు. అప్పిచ్చిండేది వచ్చి వీళ్ళ వాళ్ళ దగ్గర మా అత్త తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు. డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా ఉంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి పని చేసుకోవడం. ఎంత ఏమన్నా తెలుసా? మొత్తము తెలియదు నాకు. ఆ అమ్మ చెప్పలేదు. నేను అరస్తానని ఆ అమ్మ అయితే చెప్పలేదు. తీసుకొచ్చిండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మాయి పోయి తీసుకుని వచ్చింది నా ఎవరి దగ్గర తర్వాత 7:30 వెళ్ళిపోయింది. అది నేను 8:30 ఫోన్ చేస్తే అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తాను. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వీళ్ళకి అప్పులు తీర్చినామని చెప్పి ఏమైనా పోయిన మంత్ వచ్చేసి అట్లే చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడైతే నాకు మళ్ళీ మా అక్క పోతా అంటే పిలిపించి పెట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ కోలార్కి వచ్చింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి నేను ఊరికి పోతాను, వేరే వాళ్ళకి ఇంటి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు వేసుకొని కోలార్కి వస్తాను అని చెప్పేసి వచ్చింది. పండుగ తర్వాత అమ్మగారి పేరు ఈరోజు ఉదయం 7 గంటలకి మేము ఈ ప్రక్రియ సందర్భంగా ఈ రౌండ్స్లో ఉండగా ఈ గుర్తు తెలియని మహిళ శవం ఈ నీటిలో తేలుతుందని చెప్పి ఈ పొలం మీద దగ్గర ఉన్న పెద్ద చెరువులో తేలుతుందని సమాచారం రావడం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గట్టు పైన బుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసి ఉన్నాయి. శవం అయితే తేలుతూ ఉండినది. ఆ ఫొటోస్ చేసి మన ఎస్బీఐ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేపిస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తేలింది. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని. అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణలో రీజన్స్ ఏంటనేది వెరిఫై చేస్తాం.